తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. మార్చి 11 గురువారం రోజున ఏటూరు నాగర మండల కేంద్రంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు డాక్టర్ జాడి రామరాజు నేత ఏటూరు నాగర మండల కేంద్రంలో మాట్లాడుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి నియోజకవర్గంలో మంత్రి అనుచరుల వల్ల మహిళలకే రక్షణ లేకుండా పోయిందని అన్నారు. అదేవిధంగా మంత్రి అన్నిసార్లు గర్రెవుల సర్పంచ్ భర్త అంబాల శ్రీకాంత్ ఇంటికి వచ్చిన బాలిక పైన లైంగిక వేధింపులకు పాల్పడినప్పటికీ కనీసం మహిళా మంత్రిగానైనా స్పందిస్తూ బాధ్యత అవిస్తూ రాజీనామా చేయాలని అన్నారు. అదేవిధంగా ఒక బాలికను లైంగిక వేధింపులకు గురి చేసిన కాంగ్రెస్ నాయకునికి వెనకేసుకొని రావడానికి కారణం ఏమిటో చెప్పాలని, అదేవిధంగా స్పందించకపోవడానికి కారణం ఏమిటో చెప్పాలని అన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లకు కూడా ఒక్క ఇంటికి 30,000 నుండి 50,000 సీఎం రిలీఫ్ ఫండ్ కూడా కమిషన్ వసూలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు ఏజెన్సీ ప్రాంత ప్రజలు తాగిన విధంగా గుణపాఠం చెప్పాలని అన్నారు. ఇప్పటికైనా ఏజెన్సీ ప్రాంత కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ల దగ్గరకు మహిళలు ఒంటరిగా పోకుండా జాగ్రత్త పడాలని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు డాక్టర్ జాడి రామరాజు నేత అన్నారు. అనుచరులు భూ కబ్జీలే కాకుండా, అక్రమ కేసులే కాకుండా, భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా ఈరోజు లైంగిక ఏదింపులకు కూడా మహిళల్ని ఏదిస్తున్నారన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు మీరు ఒకసారి ఆలోచించండి. మహిళా మంత్రిగా మహిళలకు రక్షణగా ఉన్నట్ట, లేక తన అనుచరులతోనో లైంగిక ఏదింపులకు గురి చేస్తున్నదో ఒకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే ఈరోజు మంత్రి గారి భజన బృందం ఏది చేసినా, ఎట్లా చేసినా నడుస్తుందనే దృక్పథంతో చేస్తున్నారు తప్ప ఏమి కాదు అనే అహంకారం పెరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కనీసం ఇంగిత జ్ఞానము లేకుండా లైంగిక ఏదింపులకు గురి చేస్తున్నారంటే పరిస్థితి ఎంతవరకు దిగజారిందో మంత్రి గారి భజన బృందం, మంత్రి గారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ప్రభుత్వ అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా చలామణి అవుతూ ప్రతిపక్ష పార్టీ నాయకులపైన, మాట్లాడే వారిపైన నోరు మూయించడానికి అక్రమ కేసులు పెట్టి బనాయిస్తున్నారు అన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పటికైనా